చరాచర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శివమయం జగత్ అంటారు. ఈ సకల చరాచర జగత్తులో శివమయం కానిది, శివాంశ లేనిది ఏదీ లేదు. అండం నుంచి బ్రహ్మాండం వరకు ఈ విశ్వంలో సదాశివుడు తన మూర్తిమత్వాన్ని చాటుకుంటున్నాడు. అందుకే ఆ స్వామి ఆదిశంకరుడై లింగాకృతిని ధరించాడు. ఆ మహాదేవుడు పట్టీశ్వర స్వామిగా పూజలందుకుంటున్న మరో ప్రసిద్ధ క్షేత్రం పెరూర్. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది క్షేత్రం. ఆ దివ్యక్షేత్ర విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు సర్వాంతర్యామి. ఈ చరాచర సృష్టి అంతా ఆయనే. మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే ఆ స్వామి ఆది గురువుగా, ఆది దైవంగా భక్తులచే పూజలందుకుంటున్నాడు. శివుని నివాస స్థలం కైలాసమని పురాణాలు చెబుతున్నప్పటికీ ధర్మం 4 పాదాల నడిచే చోటే ఆయన అసలు సిసలు నివాసమని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. అలాంటి మహాదేవుడు ఈ విశ్వవ్యాప్తంగా అనేక పేర్లతో వ్యాపించి ఉన్నాడు. అలా శివుడు పట్టీశ్వర స్వామిగా కొలుపులందుకుంటోన్న మరో పవిత్ర ధామమే పెరూర్. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాంబశివుడు మరకతాంబిక అమ్మవారితో సహా కొలువై పట్టీశ్వర స్వామిగా కొలుపులందుకుంటున్నాడు. నయ్యల్ నదీమ తల్లి ఒడ్డున అలరారుతోన్న ఈ దివ్యాలయం శివుని మహిమాన్వితాలతో పునీతమైంది. అతి పురాతన ఈ శివాలయాన్ని కరికాల చోళన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం 11 నుంచి 13వ శతాబ్దం కాలంలో పాలించిన కొంగు చోళులు ఈ ఆలయానికి అర్ధమండపం, మహామండపాలను నిర్మించి అనేక మాన్యాలిచ్చినట్టు తెలుస్తోంది. పెరూరు శ్రీ పట్టీశ్వర స్వామివారి ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం 3 రాజుల కాలంలో అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. హోయసల, విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అనంతరం 18వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. 20వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరింత విస్తరించి అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు పాలించిన హొయసల, విజయనగర నాయకరాజుల కాలంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగినట్టు ఇక్కడ లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో మధురైకి చెందిన అలగద్రి నాయక్ అనే రాజు ఈ ఆలయంలో కనక సభను నిర్మించాడు. అదేవిధంగా 18వ శతాబ్దం మధ్యకాలంలో స్వామి అమ్మవార్ల ఆలయాలను పునర్నిర్మించి 63 మంది శివభక్తుల మండపాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 20వ శతాబ్దంలో ఈ ఆలయంలో కళ్యాణ మండపం, ముఖమండపాలను నిర్మించినట్లు అవగతమవుతోంది. గర్భాలయంలో కొలువైన శ్రీ పట్టీశ్వర స్వామి స్వయంభూ. మహిమాన్విత ఆ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. విశేషమైన ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే గర్భాలయ శోభ వర్ణాతీతం. ఆ కారణంగా గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ పట్టీశ్వర స్వామివారి దివ్యలింగ రూపాన్ని దర్శించి భక్తితో కైమోడ్పులర్పిస్తారు. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య. శివనామస్మరణే పరమావధిగా భక్తులు గర్భాలయంలోనికి ప్రవేశించి గర్భాలయంలో కొలువైన శ్రీ పట్టీశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకొని ప్రణామాలు అర్పిస్తారు. సమ్మోహక శుక్రం అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్యహిత కౌశల కీర్తిం తీవ్ర వేగ
పట్టీశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని శ్రీ మరకతాంబిక అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. మనోహరమైన కట్టడాలతో హృదయంగా కానవచ్చే ఈ దివ్యాలయాన్ని 18వ శతాబ్దం మధ్యకాలంలో పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఆ దివ్యాలయంలోకి అడుగిడదాం రండి. మహిమాన్విత శ్రీ పట్టీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రధాన ఆకర్షణ కనకసభ. మనోహరమైన కట్టడాలు, మది పులకింపచేసే సుందర శిల్పాలతో ఈ కనకసభ అలరారుతోంది. గోల్డెన్ హాలుగా పిలుచుకునే ఈ కనకసభ శోభ వర్ణనాతీతం. ఆ విశేషాలేంటో పరిశీలించండి. శ్రీ పట్టీశ్వర స్వామి వారి ఆలయంలో మరో ఆకర్షణ కనకసభ. ఈ కనకసభను 17వ శతాబ్దంలో అలగద్రి నాయక్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ కనకసభలో నృత్య గణపతి, షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఊర్ధ్వతాండవ, అగ్నివీరభద్రుడు, కాళీమాత, భిక్షాటనమూర్తి, అఘోర వీరభద్ర తదితర సుందర శిల్పాలు మనోహరంగా దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న నటరాజస్వామి వారి దర్శనానికై గర్భాలయంలోకి వెళ్తారు. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय. రెండో ప్రాకారంలో జ్ఞాన భైరవర్ చంద్రుడు, దాని పక్క సుందరమూర్తి స్వామి, షేరమాన్ రాజుల మూర్తులను దర్శించుకుంటారు భక్తులు. అనంతరం ఇక్కడే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విష్ణుదుర్గ, చండికేశ్వర్ మందిరాలను దర్శించుకుంటారు. ఉత్తరాన బ్రహ్మను, పశ్చిమాన లింగోద్భవ మూర్తిని దర్శించుకుంటారు. అనంతరం మనోన్మణి అమ్మవారు, సరసలింగేశ్వర, వాసులింగేశ్వర, జమదగ్నిలింగం, గౌతమలింగం, విశ్వామిత్రలింగం, అత్రిలింగం, కాశీలింగం తదితర మూర్తులను దర్శించుకొని కైమోడ్పులర్పిస్తారు. ఆలయానికి మరోపక్క దక్షిణామూర్తి కానవస్తాడు. ఇక్కడే మరోపక్క శివభక్తులైన 63 మంది నాయన్మార్లను దర్శించుకుంటారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను కూడా దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. శ్రీ పట్టీశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభానికి ఎడమవైపున విశ్రాంతి మండపం కానవస్తుంది. ఆయా మండపాలన్నీ నయన శోభితంగా దర్శనమిస్తాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయానికి వెనుక భాగంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర మందిరముంది. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి పక్కగా కొలువైన కాశీ విశ్వనాథుణ్ణి, విశాలాక్షి అమ్మవార్లను కూడా భక్తులు దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి లోనవుతారు. భక్తులకు కావలసినంత ఆధ్యాత్మికానందాన్ని, మానసికానందాన్నిచ్చే తెరూరు శ్రీ పట్టీశ్వర స్వామి వార్ల ఆలయ దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తమున్న వారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయి అంటారు. సర్వే జనా సుఖినో భవంతు. गौरी प्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. తమిళనాడులో విఖ్యాతి చెందిన అరుణగిరినాథర్, కచ్చియప్ప కునివర్ లాంటి కవితోత్తములు సైతం సందర్శించి స్వామిని స్తుతించిన పుణ్యస్థలి ఈ ఆలయం.
ఆ పట్టీశ్వర స్వామి వారి కృపారసామృతం అందరి మీద వెల్లివిరియాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుద్దాం.